మీ అందరి ముందుకు వచ్చేసాను. ఈరోజైతే నేను ఒక మంచి డెక్ అయితే యూజ్ చేశాను. డెక్ పెట్టుకోవడంలో మీకు ఎలాంటి అంటే బాగా ఏది పెట్టుకుంటే మంచిది, ఏది పెట్టుకుంటే బాగా గెలవచ్చు, ఎక్కువ పర్సెంటేజ్ పవర్ఫుల్ ఎవరు అంతా చెప్పబోతున్నాను ఈరోజు. ఫస్ట్ అయితే ఈ సైడ్ వైట్ డాట్ కనిపిస్తుంది కానీ నేను నొక్కేది అని నొక్కండి మీరు. ఇప్పుడు డెక్లోకి అయితే వచ్చేస్తారు. నాకైతే ఇప్పటి వరకు 24 కార్డ్స్ ఉన్నాయి. మీకైతే ఈడే చూపిస్తుంది వైట్ డాట్ ఉన్న చోట. నాకైతే తక్కువేనా అనుకోండి, కానీ అందరిలో మీరైతే ఎవరైతే మంచిగా ఉన్నారో అట్లా ఫస్ట్ అయితే ఏం చూసుకోవాలంటే మీరు అటాక్ చూసుకోండి. ఇక్కడ 3 అటాక్ చూపిస్తున్నారు కదా వైట్ డాట్స్. ఈ ఫస్ట్ అయితే మినిమం ముగ్గురిని పెట్టుకోండి అటాక్. మొత్తం అందరు సెంటర్లోనే ఉంటే అంటే ఇట్లా మన బేస్ కాడే ఉంటే ఎక్కువ మంది మనకి మంచిది కాదు. ఎందుకంటే అటాక్ చేయకపోతే వాళ్ళ సేఫ్ స్కోర్ తగ్గుద్ది. వాళ్ళు వచ్చి అటాక్ చేస్తే మనము డిఫెండ్ చేసుకుంటే ఏం సరిపోతుంది. అప్పుడు వాళ్ళ స్కోర్ అయినా పెరగచ్చు, మన స్కోర్ అయినా పెరగచ్చు. మనం కూడా అటాక్ చేయాలి కాబట్టి మినిమం ముగ్గురిని అయితే పెట్టుకోండి. ఒకరు కాదు, ముగ్గురిని పెట్టుకోండి. మనం మిగతా ఇద్దరిని అంటే బేస్లో ఉండే వాళ్ళ ఇట్లా క్యాంపు సెంటర్ అట్లా మెయిన్ మీరు అంటే చూసి బాగా వీళ్ళు ఎక్కువ బాగున్నారు అట్లా అనుకోద్దండి. దేనికైతే ఎక్కువ మీరు అప్గ్రేడ్ చేసినా దానిని తీసుకోండి. ఎక్కువ అప్గ్రేడ్ చేసినా వాళ్ళు నార్మల్ ఫస్ట్లో సరిగ్గా ఆడకపోయినా అప్గ్రేడ్ చేసే కొద్ది చాలా బాగా ఆడతారు. అందుకని నేను అంటే వీడు మై అంత పెద్ద క్యారెక్టర్ కాదు కానీ అప్గ్రేడ్ చేసా కాబట్టి చాలా బాగా ఆడతాడు ఇప్పుడు వీడైతే. నేను ఆడిన అన్ని బ్యాటిల్స్లోనూ వీడే MVP లాట్ వస్తున్నాడు. కాబట్టి నేనైతే నా ప్రకారం నేనైతే మంచిది అనుకునేది అయితే ఈ బ్యాటిల్ సెటప్ ఇదైతే బాగానే ఉంటుంది అయితే నేను అనుకుంటున్నాను. మళ్ళీ నేను చెప్పిన టిప్స్ ప్రకారం మీ ఇష్టము. నేనైతే క్లబ్స్లో జాయిన్ అవ్వమని కూడా రికమెండ్ చేస్తాను. క్లబ్స్ అంటే 20 డాట్ చూపిస్తున్నారు కానీ అక్కడ జాయిన్ అవ్వాలి. ఎందుకంటే క్లబ్స్ ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మీ దగ్గర ఏదైనా కార్డ్స్ తక్కువ ఉన్నాయి కానీ కార్డ్స్ కావాలనిపిస్తుంది. క్లబ్స్లో అయితే మనం కార్డ్ రిక్వెస్ట్ పెట్టచ్చు. మనం అంటే చెస్ట్ ఓపెన్ చేయకుండా మనకి వేరే వాళ్ళు కార్డ్స్ ఇస్తారు. అలా ఒక బెనిఫిట్ ఉంటుంది. ఇంకా క్లబ్లో ఉన్నామంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఎక్స్ప్లోర్ చేయండి. నేను అన్నీ చెప్పిస్తే బాగుండదు కాబట్టి. నెక్స్ట్ అయితే ఒకవేళ మీరు అంటే సేమ్ మీలాంటి బ్యాటిల్స్ సేమ్ మీ అప్గ్రేడింగ్ వాళ్ళతోనే ఆడాలంటే ఇక్కడ సైడ్లో వైట్ డాట్ కనిపిస్తుంది చూడండి, అక్కడ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఆ ప్రాక్టీస్ బటన్ అయితే నొక్కితే సేమ్ మీ అప్గ్రేడ్స్ మీ క్యారెక్టర్స్ వచ్చి ఆడతారు. అంటే మనము మన క్యారెక్టర్స్ వచ్చినా అంటే మనం డిఫెన్స్ చేయగలమో వాళ్ళని టెస్ట్ చేసుకోనికి ప్రాక్టీస్ అనేది అయితే ఉంటుంది. దాన్ని ట్రై చేయండి. మీరు మీ బాగా ప్రాక్టీస్ అవుతుంది, బాగా ఆడచ్చు. నెక్స్ట్ అయితే నేను రికమెండ్ చేసి అయితే మెయిన్ క్యారెక్టర్ ఇక్కడ హనీ బాల్ అని ఒకటి ఉన్నారు చూడండి, ఇక్కడ వైట్ కలర్ డాట్లో చూపిస్తున్నా. నేనైతే ఎవరిని పెట్టుకోకపోయినా నేనైతే హనీ బాల్ని మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాను. ఎందుకంటే వీడు చాలా చాలా బాగా ఆడతాడు. వీడంటే చాలా బాగుంటుంది, చాలా చాలా బాగా ఆడతాడు వీడు. మీరేం చెస్ట్లో రావాల్సిన అవసరం కూడా లేదు, వాడు స్టార్టింగ్ నుంచి